ఈ 175 కాన్స్టిట్యున్సీలో ఒక్క మనిషి అయినా మీరు బజార్లో కూర్చొని మాట్లాడుకునే మాటలు మీరు మాట్లాడుతుంది ఏంటి? తెలుగుదేశం పార్టీ అయితే 100 కోట్లు పెట్టేవాడు కావాలా, జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే 200 కోట్లు పెట్టేవాడు కావాలా, జనసేన అయితే ఏ పార్టీ ఎవరు డబ్బులు పెట్టేవాడు దొరుకుతాడు అని ప్రజలు నిర్ణయించుకుంటున్నప్పుడు రాజకీయ పార్టీలు తప్పేంటండి? చెప్పండి, నాకు అర్థం కాల. రాజకీయ పార్టీలు తప్పేంటి? సిగ్గు శరం లేని మనకి రాజకీయ పార్టీలు తప్పేంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్పలేదు, చంద్రబాబు తప్పలేదు, జనసేన తప్పలేదు, కాంగ్రెస్ తప్పలేదు, బీజేపీ తప్పలేదు, ఎవరు తప్పలేదు. సిగ్గులేంది సమాజానికి. ఇది నిజం. మార్పు రావాల్సింది ప్రజల్లో. మీరు నన్ను తిట్టుకున్న శివాజీ ఇలాగే ఉంటాడు, ఇలాగే మాట్లాడతాడు. ఇదే నాకు ఎప్పుడు రాజకీయాలు అవసరం లేదు, నాకు రాజకీయ పార్టీలు అవసరం లేదు. మీకు కష్టం వచ్చినప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా, కానీ మీ మద్దతు దొరికింది మాత్రం 0. మీరు ఎంతసేపు మాట్లాడితే తెలుగుదేశం వైపు అన్నా మాట్లాడాలా, వైసీపీ వైపు అన్నా మాట్లాడాలా, లేకపోతే జనసేన వైపు అన్నా మాట్లాడాలా. సమాజం గురించి మాట్లాడిన ప్రతిసారి నాకు గుండు 0. నా వెనకాల నిలబడింది మీరు గుండు 0. ఇది నిజం. చెప్పండి, 100 కోట్ల అభ్యర్థి ఎందుకు? రాజకీయ పార్టీలు నిలదీయండి. నిజమైన కార్యకర్తలకు అప్పుడు వస్తాయి సీట్లు. నిజంగా సమాజం గురించి ఆలోచించే కార్యకర్తలకు అప్పుడు వస్తాయి సీట్లు. కాలేజీలో ఎలక్షన్స్ తీసేశారు, స్కూళ్ళలో ఎలక్షన్స్ తీసేశారు. ఇంకెక్కడి నుంచి చదువుకున్నాడు రాజకీయాల్లోకి వస్తాడు? ఏలు ముద్రగాళ్ళు, రియల్ ఎస్టేట్లో భూములు ఆక్రమించిన వాళ్ళు, 10th ఇంటర్మీడియట్ చదువుకోలేనటువంటి కాంట్రాక్టర్లు, వీళ్ళు వస్తారు రాజకీయాల్లోకి. అప్పుడు జరుగుద్ది ఈ సమాజంలో అభివృద్ధి. దండంరా బాబు మీ అందరికీ. అందుకే దేవుడు నన్ను బిగ్ బాస్ హౌస్ ఎందుకు పంపించాడు అనేది నాకు బాగా అర్థమైంది. నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఎంత కంఠశోష పెట్టుకున్నా వీళ్ళు మారరు. ప్రకృతి నేనే మారుస్తారా, నీ ముఖం నీ పన్ను చేసుకొని నన్ను పంపించింది అక్కడికి. బాధ కట్టలు తెంచుకుంటుంది. మన పిల్లలు ఎప్పుడైనా ఆట ఆడుకోవటం చూసారా? మన అబ్బాయి నా 3వ తరగతి నాకు తెలిసిన నా అసిస్టెంట్లు పిల్లలు కూడా, సార్ 3.5 సంవత్సరాలు వచ్చింది సార్, వాడిని ఎల్కేజీలో వేయాలి సార్. ఏం పీకటానికి రా, ఏం పీకటానికి? నేను ఒకసారి 10th తెప్పా, ఇంటర్ తెప్పా, ఏమైద్ది అయితే 2 ఏళ్ళు బోలాడా? కాదు, అర్జెంటుగా మనోడు పెద్ద పెద్ద చదువులకు వెళ్ళిపోయి ఇమీడియట్గా ఏది బట్టీలు, చదువులు కాదు, జ్ఞానం కాదు, బట్టి కొట్టేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి అమెరికా వెళ్ళి చదువుకొని ఇక్కడిది. మరి ఎవడురా వ్యవసాయం ఎవడు చేస్తాడరా? ఆర్గానిక్ వ్యవసాయం అని ఒకటి పెట్టారు. నిజమే, ఆర్గానిక్ వ్యవసాయం మంచిదే. అది మన ఇళ్లలో లోపల దాన్ని చిన్న చిన్న తోటలు పెట్టుకొని చేసుకుంటే మంచిదే. వ్యవసాయంగా చేయాలంటే ఆర్గానిక్ ఎలా అవుతుందండి? అవ్వదు. పాపం నిజంగా చేయాలని చాలామంది తపంతో చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమొస్తుందండి? ఇది అడగరు మీరు. మీ వ్యవసాయంలో ఈ పంట మార్పిడి విధానం గురించి నేను చిన్నప్పుడు అంజిబాబు డెమాన్స్ట్రేటర్లు వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఇది వేయండి, వాళ్లే మందు ఇచ్చేవాళ్ళు, డస్టర్లతో వాళ్లే మందు కొట్టేవాళ్ళు. మీరు కులం గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆంధ్రాలో కులం తప్ప ఏది మేజర్ అదే కదా. కాదు, ఈ మార్పులు జరగాలంటే ఫస్ట్ జ్ఞానం రావాలి కదా. కాదు, కులాల గురించి మాట్లాడేదాకా వచ్చారంటే తారాస్థాయికి వచ్చేసింది. ఎప్పుడో కరెక్షన్ జరుగుద్ది. ఇంకా జరుగుద్ది. అరే చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంకా ప్రకృతిని మించిన వాళ్ళు లేరబ్బా, లేరు. జరిగే పని ఆంధ్రాలో, ఆంధ్ర కాదు, ఆంధ్రాలో ప్రతి చోట జరిగిద్ది. ప్రతి ఆంధ్రాలో. ఇప్పుడు ఆంధ్రాలో ఇక్కడున్నారు, జనమేడ ఉన్నారు, వాళ్ళ పోతే ఖాళీలు, ఊళ్ళు ఖాళీ. ఎక్కడికి వచ్చినా ఊళ్ళు ఖాళీ. సరే, ఎక్కడికి వచ్చిన పోస్టులు పోతున్నాయా? కాదు, బువ్వ దొరకనప్పుడు నీకు ఒక సామెత ఉంటుంది, పలాంది కాలితే గుర్రం ఆరి చెత్త తినిద్ది అంటారు. గుర్రం గుగ్గిళ్ళేది అంటారు జనరల్గా, చెత్త తిందో. వెనకాల కాలితే, డిక్కీ కాలితే అది చెత్త కూడా తింటుంది. అలాగే నీకు కడుపు కాలిన రోజున నీకేది, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉందయ్యా, అది కంప్లీట్ అయితే నాగార్జున సాగర్ నుంచి మనకు వాటర్ రాట్ల, పైన వర్షాలు లేవు. కానీ పోలవరంలో ఉన్న అద్భుతం ఏంటంటే, అది 4-5 రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి కూడా వస్తాయి వాటర్. సమ్మర్లో కూడా 1 TMC నీళ్లు డైలీ వస్తుంటాయి. సమ్మర్లో కూడా మనకి సమ్మర్ 2 నెలలు ఉంటుంది. ఎన్ని TMCలు అవుతాయి? 60 TMCలు. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కదా వ్యవసాయానికి. 3 పంటలు కంప్లీట్ చేశారా? చంద్రబాబు వెళ్ళేటప్పుడు 68% కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత అసలు ఏమైనా జరిగింది అక్కడ? 3-4% జరిగి ఉంటుంది.
ఎప్పుడు అవ్వాలి? వీటి గురించి అడగరు ప్రజలు. ఇది కాదు మాకు కావాలి, ఈడెవడో రాలి మాదంటే మేము ఎలా సంకన అయిపోయినా మాకు పర్లా, ఈ సమాజం ఎటుపోయినా పర్లా. ఈ స్థితికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి చెప్పు? ఓకే, ఏం మాట్లాడాలా? ఫ్రీ ఇవ్వటం వల్ల తప్పేంటి? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? వాళ్ళకి తోడుగా ఏదో ఒకటి ఎంతో కొంత ఫ్రీ ఇవ్వటం అనేది కాదు. ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉంటారో, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉంటారో వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చే కార్యక్రమే సంక్షేమం. ఈ సంక్షేమం అది కంచెలు దాటి అసలు ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయింది. మీకు విషయం చెప్పమంటారా? ఒక్క నిమిషం. పార్టీలకు అతీతంగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అదే టీడీపీ వచ్చినా అదే చేస్తారు, ఎవరైనా సరే. నెక్స్ట్ ఎవరు వచ్చి పోతున్నప్పుడు అదే చెప్తున్నా కదా, ఫస్ట్ అన్నిటికీ మూలం రూట్ కాజ్. ప్రజల్లో మార్పు రావాలి, విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. పోయింది మొత్తం, సంకనాగిపోయింది కేవలం అధికార దాహంతో. సింగపూర్ అనే ఒక చిన్న చేపలు పట్టుకునే దేశం ఈ రోజున వాళ్ళ జీడిపి చూసుకుంటే ఎక్కడో ఉంది, టాప్ 5లో ఉంటుంది చెప్తున్నా. సో ఇటువంటి పరిస్థితి, దానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడికి పవర్ కంటే కూడా నెక్స్ట్ 50 సంవత్సరాలకి ఎలా ఉండాలి అనేది. ఎవరు ఆలోచిస్తున్నారు నాయకుల గురించి? అరే నేను అదే ఇప్పుడు దాకా నాకు చెప్పింది, మళ్ళీ తిరిగి అదే క్వశ్చన్ వేస్తున్నావు నాకు. నేను అదే అంటున్నాను, అది ఎవడో వస్తాడు, అది ఏమో అతను కూడా మారుస్తాం. నువ్వు మారుస్తావు లేదా అప్పుడు తెలుస్తుంది. నువ్వు నేను అనుకుంటే ఎలాగా మన ఇద్దరం కాదు. పోటీతత్వం అదే ఉంది కదా సొసైటీలో. నాయకులను మార్చటమే పోటీతత్వం ఉంది ప్రజల్లో. అదేనబ్బా, అన్నిటికీ నాకు ఎంత ఇస్తావో అప్పుడే ఓటేస్తా. అదే అన్నిటికీ కరెక్షన్ జరుగుద్ది, జరగదనుకోక ప్రతి ఒక్క దానికి జరిగింది. ప్రజల్లో మార్పు వస్తుంది, చెప్పాను కదా, ప్రజల్లో మార్పు రావడానికి రేపు మేనిఫెస్టోలో మీరు ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తా, అవన్నీ సినిమాటిక్గా ఉంటాయి. అది కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో అదే జరిగింది. అందుకని అది కాదు, నేను చెప్తున్నా కదా, ప్రతిదీ మన కాళ్ళ కింద భూమి కదిలే రోజు వస్తుంది. ఆ రోజున మాత్రమే వీటన్నిటికీ నీకు సమాధానాలు దొరుకుతాయి. అప్పటి వరకు నేను మాట్లాడితే నువ్వు క్వశ్చన్ వేస్తే ఈ ఆర్గ్యుమెంట్లు తప్ప ఏ ఫ్రీ అయినా సరే ఫ్రీ అనేది నిజమైన పేదవాడికి అందాలి. కానీ ప్రతి వాడికి 100 ఎకరాలు ఉన్నాడు, 50 ఎకరాలు ఉన్నాడు కూడా ఫ్రీ ఇస్తా పోతా ఉంటే మీరు ఇది ఎక్కడ పోద్ది? మీ కర్మ, మనందరి కర్మ. ఆ భగవంతుడు ఏదో దారి చూపించాలంతే.